ఒకవైపు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగల కదలికలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు సోదాల్లో పెద్ద ఎత్తున ఎర్ర దొంగలు పట్టుబడుతున్నాయి. ఈ ధోరణి నిఘా వర్గాలకు మింగుడు పడటం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేత బాగా తగ్గింది. దొరికితే కఠిన చర్యలుంటాయని కూలీలు భయపడుతున్నారు. దీంతో స్మగ్లింగ్పై పట్టు సాధించామని టాస్క్ ఫోర్స్ సంతృప్తి పడుతున్న సమయంలో ఎర్ర దొంగలు పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నాయి. దీనిపై ఆరా తీసిన అధికారులు ఎర్ర స్మగ్లర్ల రహస్య గోడౌన్లో భారీ ఎత్తున నిల్వలున్నట్లు గుర్తించారు. ఇన్నాళ్లుగా చప్పుడు లేకుండా ఉండిపోయిన స్మగ్లర్లు ఇటీవల వీటిని బయటకు తీసి మళ్లీ విదేశాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో దొరికిపోయిన వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ప్రభుత్వం దగ్గర ఉన్న నిల్వల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా స్మగ్లర్ల వద్ద దొంగలు ఉన్నాయని తెలుస్తోంది. ఎర్రచందనంతో తయారైన వస్తువులు ఇంట్లో ఉండటం అదృష్టంగా అనేక దేశాల్లో భావిస్తారు. అయితే కోవిడ్ తర్వాత ఎర్రచందనానికి అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోయింది. ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు వెళ్లినా ధర పలకలేదు. మన దగ్గర నుంచి ఎర్రచందనం ప్రధానంగా చైనాకు చేరుతుంది. అక్కడ ఫర్నిచర్ సహా రకరకాల బొమ్మలు, వస్తువులు తయారవుతాయి. అక్కడి నుంచి జపాన్, థాయిలాండ్, మలేషియాకు ఎగుమతి అవుతాయి. కోవిడ్ కాలంలో చైనాలోని పరిశ్రమలన్నీ దాదాపుగా మూతపడటంతో డిమాండ్ పడిపోయింది. దీంతో మన దగ్గర స్మగ్లింగ్ కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ, కర్ణాటక, తమిళనాడులోని రహస్య స్థావరాల్లో స్మగ్లర్లు వీటిని దాచి ఉంచారు. అడవుల్లో కూలీల కదలికలు పెద్దగా లేకపోవడంతో స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టిందని పోలీస్, అటవీ వర్గాలు భావించాయి.